విశాఖ మాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముస్లిం వక్ఫ్ భూముల సంరక్షణకు హామీనిచ్చిన విశాఖ ఎంపీ. దక్షిణ నియోజకవర్గంలో మత పెద్దలు నాయకులతో ముఖాముఖిలో పాల్గొన్న శ్రీభరత్ వెల్లడి. పట్టణీకరణలో భాగంగా పద్మనాభం, ఆనందపుర ప్రాంతాలను విశాఖ మున్సిపాలిటీలో విలీనం చేసేందుకు ఏకగ్రీవ ఆమోదం. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. రౌడీ షీటర్లు నగరం వదిలి పారిపోవాలి, లేదంటే ఉపేక్షించేది లేదన్న నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్జీ. ఇక వివరాల్లోకి వెళ్తే వక్ఫ్ భూముల సంరక్షణ వినియోగంపై విశాఖలోని ముస్లిం నాయకులతో విశాఖ ఎంపీ శ్రీభరత్ నేడు దక్షిణ నియోజకవర్గంలో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ ఎంతో కాలంగా ముస్లిం మైనార్టీ వర్గాలను ఆర్థికంగా, రాజకీయంగా ప్రోత్సహిస్తున్నది టీడీపీ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. అదేవిధంగా ముస్లిం వక్ఫ్ భూముల సంరక్షణ బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుందని, అందుకు మత అధికారులు, ముస్లిం నాయకులతో అభిష్టాలతో ముందుకు వెళ్తామని తెలిపారు. అదేవిధంగా టీడీపీ రాష్ట్ర మహాసచివ్ నజీర్, దక్షిణ ఇన్ఛార్జ్ సీతంరాజ్ సుధాకర్, మక్కా మసీద్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ మజీద్, కార్యదర్శి సయ్యద్ అమీర్ జాన్, కోశాధికారి మహమ్మద్ మొహియుద్దీన్, ఇతర కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ముందుగా మక్కా మసీద్ కమిటీ సభ్యులు వివిధ అంశాలను ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. అంగటి దిబ్బ, వక్ఫ్ బోర్డు భూముల ఆక్రమణ, మధురవాడ వద్ద స్థల కేటాయింపు వంటి అంశాలతో పాటు కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు సవరణలపై తమ అభిప్రాయాన్ని మక్కా మసీద్ కమిటీ సభ్యులు ఆయనకు వినతి పత్రంగా అందించారు. సభ్యులు లేవనెత్తిన అంశాలపై జిల్లా కలెక్టర్తో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎవరైతే రిచ్ పొజిషన్లో ఉన్నారో వాళ్ళు కూడా అలాగే దర్గా ఉంది, అలాగే మద్రసా ఉంది. ఈరోజు మా కమిటీ మెంబర్స్ మొత్తం విశాఖపట్నం నుంచి అన్ని మసీదుల నుంచి పెద్దవాళ్ళు, అన్ని మసీదుల ప్రెసిడెంట్లు రావడం జరిగింది. వచ్చేసి ఈరోజు భరత్ గారు, ఎంపీ అయిన భరత్ గారిని పిలవడం జరిగింది. వారు వచ్చారు ఇక్కడికి. అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే వ్యతిరేకించి వీళ్ళు ఆ విషయంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని అడగడం జరిగింది. మేము వ్యతిరేకం కాదండి, దాంట్లో ఉన్న లోపాలని సరిదిద్దామని ఒక యాక్షన్ కమిటీకి వేసాం. ఆ కమిటీ దాన్ని పర్సూ చేస్తుంది. ఆ కమిటీ ఇచ్చిన రిజల్ట్స్ని బట్టి ఆ వ్యవహారం మనం మాట్లాడటం జరుగుద్ది. అంటే మాకు మెయిన్ అంగడిదిబ్బ ఇష్యూ ఏదైతే మాకు ఈ ల్యాండ్ ఎక్స్చేంజ్ ల్యాండ్గా గాజువాకలో మాకు చూపించడం జరిగింది. 10 ఎకరాలు 90 సెంట్లు ఇస్తానని వాగ్దానం చేసింది గత ప్రభుత్వంలోనే. అది ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక కొలిక్కి వచ్చింది. దాంట్లో 6 ఎకరాలు 7 ఎకరాలు వాళ్ళు ఇస్తున్నారు. మేము మొత్తం పూర్తిగా ఇవ్వమని మేము కోరుకున్నాం. ఆ విషయంలో మేము అడిగాం, మీ యొక్క హక్కుని మేము పూర్తిగా ఇప్పిస్తామని చెప్పారు వాళ్ళు. దాంతోపాటు ఈ ఫైర్ స్టేషన్ ఏదైతే మాకు టెనెంట్గా ఉండి ఈరోజు అక్కడ కూర్చొని ఆక్యుపై చేశారో అది ఖాళీ చేయించమని మేము అడిగాం. ఆయన ఈ విషయం మీద శ్రద్ధ తీసుకొని మాట్లాడతామని ఆయన ఈ మాట విషయం మీద అభయం ఇచ్చారు. ఈ మస్జిద్ సమస్యలు, వక్ఫ్ బోర్డు ఇక్కడ ఇచ్చిన ల్యాండ్ సమస్యల గురించి మాట్లాడుతూ నా ఆలోచనలు అసలు సమాజం మీద ఎట్లా ఉంది, కాన్స్టిట్యూషన్ మీద ఎట్లా ఉంది, అసలు ముస్లిం కమ్యూనిటీలో ఉన్న సమస్యలు ఎట్లా ఉన్నాయి, దాన్ని మనం ఎట్లా అడ్రస్ చేయాలని కూడా మనసు మాట్లాడడం జరిగింది. మంచి వాతావరణం, వాళ్ళు కూడా ఇన్పుట్స్ ఇచ్చారు. నా గురించి కూడా కొంత తెలుసుకున్నారని అనుకుంటున్నాను. నా ఆలోచన ఏంటంటే ఇక్కడ ఎంపీగానే కాదు, ఇక్కడ నేను నాయకత్వం ఒక పాత్ర వహించినంత కాలం విశాఖపట్నంలో అన్ని కులాలు, అన్ని మతాలు కలిసిమెలిసి బతుకుతూ అందరికీ ఆర్థిక అవకాశాలు, చదువు అవకాశాలు బాగా వచ్చి అందరూ అప్లిఫ్ట్ అవ్వాలనేది మా కోరిక. దానికి దారులు చాలా ఉన్నాయి. కానీ నేను ఎంచుకున్న దారి ఏంటంటే నిజాయితీతో మనం ఒకరిని బలపరిచితే వాళ్ళు ఆ గ్రాటిట్యూడ్తో వాళ్ళ కులంలో, వాళ్ళ మతంలో ఒక 10 మందిని వాళ్ళు కూడా గైడ్ చేసి వాళ్ళు బలపరచగలిగితే ఆ విధంగా ఆ కమ్యూనిటీ కూడా అప్లిఫ్ట్ అవుతుంది అనేది నా ఆలోచన. సో చాలా కష్టంతో కూడిన పని, కానీ రాజకీయంలో వచ్చింది ఎంతో కొంత మంచికి మార్పు చేద్దామని ఆ విధంగా పనిచేస్తాం. ఇప్పుడున్న పెద్దలందరి సహాయంతో
తప్పకుండా ముస్లిం కమ్యూనిటీని కూడా అప్లిఫ్ట్ చేసే పనిలో మేము సక్సెస్ఫుల్ అవుతామని నేను బలంగా నమ్ముతున్నాను. సిపిఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మరణం వామపక్ష లౌకిక ప్రజాతంత్ర శక్తులకు తీరని లోటని యేచూరి సంతాప సభలో వక్తలు కొనియాడారు. సిపిఐఎం అగ్రనాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి గత నెల ఆగస్టు 19న ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఢిల్లీ ఆసుపత్రిలో గురువారం సాయంత్రం 4 గంటలకు కన్నుమూశారు. ఆయన మరణం విన్న పార్టీ నాయకులు శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మరణ వార్త విన్న వెంటనే సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జగదాంబ వద్ద జిల్లా కార్యాలయంలో సంతాప సభను ఏర్పాటు చేశారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు, జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు, సీనియర్ నాయకులు ఈ సమావేశంలో మాట్లాడారు. సిపిఎం పార్టీ అఖిల భారత జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నారు. దాదాపు ఒక 20 రోజులుగా తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో ఆయన బాధపడుతూ మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఇది భారత కమ్యూనిస్ట్ పార్టీకే కాదు, మార్క్సిస్ట్కే కాదు, కమ్యూనిస్ట్ ఉద్యమానికి, ఒక విధంగా చెప్పాలంటే అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమానికి కూడా తీరని లోటు. ఈరోజు మన దేశంలో రాజకీయాలకు మూలమలుపులో ఉన్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం మతతత్వాన్ని అమలు చేస్తూ మొత్తం దేశాన్ని కార్పొరేట్లకి దాసు అనిపిస్తున్న పరిస్థితుల్లో బీజేపీ మొత్తం మతాన్ని కార్పొరేట్ల కూటమిని గద్దె దించాలంటే ఇండియా కూటమిని ఏర్పాటు చేయాలనే ఆలోచన లాలూకి వస్తే దాన్ని బలపరిచి దేశవ్యాప్తంగా వామపక్షాలు సమీకరించిన రాజకీయవేత్త సీతారాం యేచూరి గారు. అంచేత రాజకీయాల్లో ముందు చూపుతో చాలా దూరదృష్టితో వ్యవహరిస్తాడు. మొదటి నుంచే చెప్తాడు, ఈ దేశంలో మోడీ యొక్క నియంతృత్వాన్ని కనుక మనం అరికట్టకపోతే ఈ దేశంలో ఫ్యాసిస్టు శక్తులు మరింత పుంజుకుంటాయి. ఎస్సీ వర్గీకరణ అంశం మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై విశాఖపట్నం డాక్టర్ అంబేద్కర్ గ్లోబల్ మిషన్ వేసిన రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు ఆమోదించిన నేపథ్యంలో తీర్పు వచ్చేంత వరకు వేచి చూడాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి డాక్టర్ అంబేద్కర్ గ్లోబల్ మిషన్ అధ్యక్షుడు బయ్యం మల్లయ్య విజ్ఞప్తి చేశారు. విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు లాయర్ దిశా వడేకర్ నేతృత్వంలో డాక్టర్ అంబేద్కర్ గ్లోబల్ మిషన్ వేసిన రివ్యూ పిటిషన్ కు ఈ నెల 10వ తేదీన డైరీ నంబర్ 41717 కేటాయించిందని తెలిపారు. రాజ్యాంగానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పునఃపరిశీలించాలని, న్యాయపరంగా అన్ని విషయాలను సమగ్రంగా పరిశీలించి అందరికీ న్యాయం జరిగేలా చూడాలని సుప్రీంకోర్టుకు విన్నవించుకున్నామని తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఆగస్టు 21న తాము చేపట్టిన భారత్ బంద్ విజయమైందని తెలియజేశారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతుగా 40% మాలలు ఓటు వేసి కూటమి విజయానికి కారకులయ్యారని గుర్తు చేశారు. మంది ఏర్పాటువాదులు ఏర్పడి ఎంఆర్పిఎస్ అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రిజర్వేషన్స్ భారత రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 341 ఆర్టికల్ 342 ఆర్టికల్ ద్వారా భారత రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్స్ కల్పించడం అనేది ఎస్సీ ఎస్టీలకి జరిగింది. భారత రాజ్యాంగం ద్వారా ఉమ్మడి రిజర్వేషన్లకు ఉన్న దాంట్లో ఎక్కువ వాటా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాలలే తినేస్తున్నారు. మాదిగులు మేము జనాభా పరంగా ఎక్కువ మంది ఉన్నాం, మాదిగులకి అన్యాయం జరుగుతుందనే ఒక ఏర్పాటువాదులు కొంతమంది గ్రూపుగా ఏర్పడి ఎంఆర్పిఎస్ స్థాపించి దాని ద్వారా మాలల మీద విషం రాష్ట్ర వ్యాప్తంగా విషం చల్లడం జరిగింది. అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే అప్పటి ముఖ్యమంత్రి 95లో అప్పటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మీద ఒత్తిడి చేసి ఏబిసిడీలుగా ఎస్సీల్లో ఉన్న 59 ఉపకులాలని 4 ముక్కలు చేసి ఏబిసిడీలుగా వర్గీకరించడం జరిగింది. జరిగిన తదనంతరం అది హైకోర్టులో మాలమోహనాడు తరపుని అప్పుడు ఈవి చెన్నయ్య గారు, పివి రావు గారు ఫీజులు తీసుకోకుండా మినిమం ఛార్జెస్తో సుప్రీంకోర్టులో కేసులు వాదించి గెలుస్తున్న మిస్ కుమారి దిశా వడేకర్ గారిని పట్టుకుని మేడం ద్వారా మేము సుప్రీంకోర్టులో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ ముఖ్యంగా
ఆంధ్ర తెలంగాణలో ఉన్న ఎస్సీ 59 ఉపకులాల తాలూకా విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో కొన్ని స్టాటిస్టిక్స్ ఇవ్వడం వల్ల, అంటే ఓవరాల్గా చాలామంది రివ్యూ పిటిషన్లు వేశారండి. కానీ మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ మిషన్ తరపుని, ఒక ఆర్గనైజేషన్ తరపుని, అంబేద్కర్ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఏదైతే ఉమ్మడి రిజర్వేషన్ కల్పించారో ఆ ఉమ్మడి రిజర్వేషన్ కొనసాగించాలి. స్టీల్ ప్లాంట్ విధ్వంసాన్ని మోడీ ప్రభుత్వం ఆపి టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15న మహాధర్నా చేపడుతున్నట్టు సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు తెలిపారు. ఈ మేరకు నగరంలోని జగదాంబ జంక్షన్ వద్ద గల సిఐటియు కార్యాలయంలో స్టీల్ ప్లాంట్ రక్షణకై సిపిఎం మహాధర్నా పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 15న పాతగాజువాక జంక్షన్లో మహాధర్నా చేపట్టనున్నట్లు ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే స్టీల్ ప్లాంట్ సొంత గనులకు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్లాంట్ను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని స్పష్టం చేశారు. అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ని విధ్వంసం ఆపి సెయిల్లో విలీనం చేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన కూటమి కేంద్రంపై ఇందుకు ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15వ తేదీన పాతగాజువాకలో మహాధర్నా కార్యక్రమం చేపట్టాలని సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమంలో స్టీల్ ప్లాంట్ ఆఫీసర్లు, పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులు, నిర్వాసితులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు అధికారం ఇవ్వండి, స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆగిపోయింది, దీన్ని అభివృద్ధి బాట పట్టిస్తామని చెప్పని ఇటీవల ఎన్నికల్లో కేంద్ర బీజేపీ, రాష్ట్ర టీడీపీ జనసేన కూటమి ఎన్నికల వాగ్దానం చేశాయి. స్టీల్ కార్మికులు విశాఖపట్నం ప్రజానీకం నమ్మారు. రాష్ట్రంలో ఎక్కడా లేనంత విధంగా విశాఖ ఎంపీ, గాజువాక ఎమ్మెల్యేతో పాటు మొత్తం అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూడా భారీ మెజార్టీలు ప్రజానీకం ఇచ్చారు. అధికారం చేపట్టి 3 నెలలు అవుతుంది. స్టీల్ ప్లాంట్ని అభివృద్ధి బాట పట్టడం విషయం పక్కన పెడితే దాన్ని రోజు రోజుకి మరింత నష్టం చేసే చర్యలకి కేంద్రంలో మోడీ ప్రభుత్వం పూనుకుంటా ఉంది. ఉత్పత్తి దెబ్బతీసే చర్య ప్రధానంగా చేపట్టింది. స్టీల్ ప్లాంటు 21,000 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలది. కానీ రోజు కేవలం 5,000 టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతూ ఉంది. 3 బ్లాస్ట్ ఫర్నేసుల్లో ఇప్పటికే వాడు మూత వేశారు. ఈ రోజు నుంచి వాడు షట్ డౌన్ చేస్తున్నారు. 2 అయిపోతుంది. దీనికి కావాల్సినటువంటి ఇనుప ఖనిజం, బొగ్గు సరఫరా కాకుండా కేంద్ర మోడీ ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తూ ఉంది. అలాగే స్టీల్ ప్లాంట్ తాలూకా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 536.6 మెగావాట్లు. స్టీల్ ప్లాంట్ కావాల్సిన 315 మెగావాట్లు. మిగులు విద్యుత్ ఉత్పత్తి చేసింది, బయటికి విక్రయించేది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం బొగ్గు, ఇతర రా మెటీరియల్ సరఫరా కాకుండా అడ్డుకొని కేవలం 120 మెగావాట్ విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతుంది స్టీల్ ప్లాంట్లో. దీనివల్ల ప్రతి నెల ఏపీ ఈపీడీసీ దగ్గర స్టీల్ ప్లాంటు 45 నుంచి 80 కోట్ల వరకు అదనంగా డబ్బులు చెల్లించి విద్యుత్ కొనుక్కోవాల్సిన పరిస్థితి రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఏపీ వ్యాప్తంగా ఏఎన్ఎంలుగా పనిచేస్తున్న వారికి జీఎన్ఎం శిక్షణ అప్పగించి స్టాఫ్ నర్సులుగా అవకాశం ఇచ్చే ప్రభుత్వం జారీ చేసిన జీవో 115ను తక్షణమే రద్దు చేయాలని
కేజీఎస్ స్టాఫ్ నర్సులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆసుపత్రి ప్రధాన గేట్ వద్ద స్టాఫ్ నర్సులంతా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ స్టాఫ్ నర్స్ కోటేశ్వరరావు మాట్లాడుతూ 4 ఏళ్లు కష్టపడి నర్సింగ్ చదువుకున్న తమకు ఈ జీవో 115 వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోందని, 2010 నుంచి ఏపీలో రెగ్యులర్ పోస్టుల్ని భర్తీ చేయలేదని తెలిపారు. ఇప్పుడు నేరుగా ఏఎన్ఎంలను రెగ్యులర్ పోస్టుల కింద భర్తీ చేసి తమకు అన్యాయం చేయొద్దని కోరారు. జీవో 115 వల్ల నర్సింగ్ వ్యవస్థ కుంటుపడే అవకాశం ఉందన్నారు. పొరుగు రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల్ని రెగ్యులర్ చేశారని, తమను కూడా రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. St. Joseph, Maryland, and I have come from the very far state, that is Meghalaya. So from this that I came here to study, and today we are doing here really because of that. Just because they are saying that because what's it called? GNMs are replacing by NMs, which is not good because we are coming from the so far place, and if they are replacing means what is their value? We are the second of the doctors, and we have to be very equal to the with the doctors only, and it should not supposed to be there. And because of that, though we are as a student studying in GNM, we are also doing as a training only. Likewise, the NMs are also doing. Though we are studying, still we are not getting the permanent job. As why they are giving the NMs as permanent job? Because of that. And we are requesting the government to give us the vacancy for GNMs and BAC as equal to the doctors. I request to the government. Thank you. Today we have come from St. Joseph Hospital and School of Nursing. Today we are gathered here for the rally because they are replacing the GNMs and BScs with the ANMs. So we want justice regarding to take the vacancies of more, because we are staying back in the corporate hospitals. We are working as a teachers, we are left. So we want to take more posts and to more vacancies, and we want justice to make the staff nurses post to regular. Thank you. అందరికీ నమస్కారం అండి. నా పేరు కోటేశ్వరరావు అండి. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నాను. ఏపీ నర్సెస్ స్ట్రగుల్ కమిటీ స్టేట్ కోఆర్డినేటర్ అండి. ఈరోజు ఏదైతే మేము 7 రోజులుగా ఈ కార్యక్రమం చేస్తున్నామో, ఈ కార్యక్రమం మీద మినిమమ్ గవర్నమెంట్ వైపు నుంచి స్పందన లేదని చెప్పి మేము అందరం కూడా బాధపడుతున్నామండి. జీవో నెంబర్ 115 అని పెట్టేసి ఏఎన్ఎంస్ అందరికీ కూడా స్టాఫ్ నర్స్ పోస్టింగ్లు ఇచ్చేస్తే, ఈ రోజున్న జనరల్ నర్సింగ్ కాలేజీలు, బీఎస్సీ నర్సింగ్ కాలేజీలు, ఎంఎస్సీ నర్సింగ్ కాలేజీలు అన్నీ తీసేయండి సార్. మనం ఏఎన్ఎంస్ కాలేజీలో పెట్టుకుందాం. ఇక్కడి నుంచి పిల్లలు కొన్ని లక్షలు ఖర్చు పెట్టేసి రాష్ట్రం నలుమూల నుంచి కూడా విలేజ్ల నుంచి వచ్చేసి వాళ్ళ అమ్మ నాన్నలు లక్షల రూపాయలు ఫీజులు కట్టి కష్టపడుతూ పేద మధ్యతరగతి పిల్లలందరినీ చదివిస్తున్నారు సార్. మరి అలాంటప్పుడు వాళ్ళందరూ ఎందుకు సార్ చదువుకోవాలి? బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, జనరల్ నర్సింగ్ను, ఏఎన్ఎం ట్రైనింగ్ ఆ ఇంట్లో ఎంపీహెచ్డబ్ల్యూ మేలు వాళ్ళ ఊర్లోనే ట్రైనింగ్ సెంటర్ ఉన్నది. ఇంటర్మీడియట్తో ఈక్వల్గా కోర్సు ఉన్నది, సెంటర్స్ వాళ్ళ ఊర్లోనే ఉన్నాయి సార్. మినిమం ఖర్చు కూడా అవ్వదు. వాళ్ళందరూ అదే ట్రైనింగ్ ఇచ్చేసి అప్పుడే స్టాఫ్ నర్స్ పోస్టింగ్లు ఇవ్వండి సార్. దయచేసి ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలు అన్నీ కూడా తీసేసేయండి సార్. గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలు కూడా తీసేయండి సార్. గవర్నమెంట్ ఏం సెంటర్ పెట్టండి, అందులో అందరూ చదువుకుంటాం ఇక్కడి నుంచి. దయచేసి వెంటనే ఈ దుర్మార్గమైన చర్య ఏదైతే ఉందో దాని వెంటనే జీవో నెంబర్ 115 రద్దు చేయాలి. కాంట్రాక్ట్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలి. ఇక్కడి నుంచి స్టాఫ్ నర్స్ పోస్టులు స్టాఫ్ నర్స్ అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే భర్తీ చేయాలని మేము కోరుకుంటున్నాము. లేని ఎడల ఈరోజు 7వ రోజు మేము కార్యక్రమం చేస్తున్నామండి. నిన్న హెల్త్ మినిస్టర్ సార్ మాట్లాడుతూ, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాట్లాడుతూ, వాళ్ళ పొట్లు మీరు కొడుతున్నారు, మీకేంటి సంబంధం, మీకేం కావాలని అడుగుతున్నారు ఆయన. ఎవరి పొట్లు ఎవరు కొడుతున్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి సార్. ఎవరి క్వాలిఫికేషన్ ఎవరికి వెళ్తున్నారు? ప్రీవియస్ గవర్నమెంట్ అధికారులందరూ మిస్లీడ్ గవర్నమెంట్ని కూడా మిస్లీడ్ చేయాలని చూస్తున్నారు సార్. అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి సార్. మీకు అవగాహన లేకపోతే డిఎంఈ ఆఫీస్ నుంచి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీస్ నుంచి, డిసిహెచ్ ఆఫీస్ నుంచి డేటా తెప్పించుకోండి సార్. సంవత్సరానికి 10,000 మంది స్టాఫ్ నర్సులు రిలీవ్ అవుతున్నారు సార్. సంవత్సరానికి 1000 మంది ఏఎన్ఎంలు కూడా రిలీవ్ అవ్వట్లేదు రాష్ట్ర వ్యాప్తంగా. అలాంటి వాళ్ళకి మీరు రెగ్యులర్ ఉద్యోగాలు ఇస్తే 10,000 మంది రిలీవ్ అవుతున్న వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి సార్? ప్రీవియస్ గవర్నమెంట్ రెగ్యులర్ ఉద్యోగాలు 15,000 సచివాలయ ఉద్యోగాలు ఏఎన్ఎంలకు ఇచ్చింది సార్. 15 సంవత్సరాలు 2014-19 మధ్యకాలంలో పట్టణీకరణలో భాగంగా భీమిలి మండలంలోని పద్మనాభం, అనంతపురంలో గల కొన్ని కార్పొరేషన్లను విశాఖ మున్సిపాలిటీలో కలిపేందుకు ప్రణాళికలు రూపొందించామని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో గంటా మాట్లాడుతూ, పట్టణీకరణకు అన్ని ప్రాంతాల నాయకులను పిలిచి
చర్చించామని ఏకపక్షంగా పద్మనాభ గ్రామ ప్రజలు ఆసక్తి కనబర్చారని తెలిపారు. అనంతపురంలో కొన్ని ప్రాంతాల నుండి కొన్ని సందేహాలు వెలువడ్డాయని తెలియజేశారు. పట్టణీకరణ పేరుతో అక్కడి ప్రజలపై అధిక భారాలు మోపవద్దని నాయకులు సూచించినట్లు ఆయన వెల్లడించారు. ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకుని పట్టణీకరణ వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తామని గంటా హామీ ఇచ్చారు. భీమిలి నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు, ఒక 5 గ్రామాలని, కాపులపాడ, నగరపాలెం, అవన్నీ మొత్తం 5 గ్రామాలని ఆ రోజు జీవీఎంసీలో విలీనం చేయటం. అంతకుముందు భీమిలి మున్సిపాలిటీ, అలాగే అనకాపల్లి మున్సిపాలిటీ, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అవన్నీ కలిపి అప్పుడు గ్రేటర్ వైజాగ్ చేయటం, ఇవన్నీ మనకు గుర్తున్నాయి. ఒక పక్క మొత్తం కూడా ఈ పట్టణీకరణ, ఏదైతే అర్బనైజేషన్ ఫాస్ట్గా అవుతూ ఉందో అందులో భాగంగా ఎస్పెషల్లీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నానికి ఎక్కువ స్కోప్ ఉంది గ్రోత్కి. తొందరలో మనకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా స్టార్ట్ కాబోతూ ఉంది. మొన్నే మనం సెంట్రల్ మినిస్టర్ గారి స్టేట్మెంట్ కూడా చూసాం. అంతకుముందు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా స్పష్టంగా ఆ ఎయిర్పోర్ట్ విజిట్ చేసి ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు 2026 డిసెంబర్ అంటే కాదు, ఎట్టి పరిస్థితుల్లో బై మార్చి కల్లా కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ కావాలి, ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ కావాలి అని చెప్పి వాళ్ళకు ఒక డెడ్ లైన్ కూడా పెట్టి దాన్ని యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అంటే మనకి భోగాపురం అనేది ఒక గ్రోత్ ఇంజిన్గా మనకు ఉండిపోతూ ఉంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో అటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్కి మన వైజాగ్ నగరానికి మధ్యలో ఉన్న కాన్స్టిట్యున్సీ మన భీమిలి కాన్స్టిట్యున్సీ. ఇందులో దాదాపు ఒక 9 కార్పొరేషన్ వార్డ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఒక 3 రూరల్ మండలాలు ఉన్నాయి. ఆనందపురం మండలం, అలాగే పద్మనాభం మండలం, భీమిలి రూరల్ మండలం. వీటికి సంబంధించి చూస్తే మొత్తం 3 రూరల్ మండలాల్లో కలిపి ఒక 64 పంచాయతీలు ఉన్నాయి. మొత్తం ఆనందపురంలో 26 పంచాయతీలు, పద్మనాభం మండలంలో 22 పంచాయతీలు, భీమిలిలో 16 పంచాయతీలు ఉన్నాయి. ఈ కార్పొరేషన్లో ఈ మండలాలు కూడా కలిపిస్తే బాగుంటుంది. ఎందుకంటే భీమిలి కలిసింది, అలాగే మధురవాడ అంతా కూడా కలిసి ఉంది. ఇట్లా మధ్యలో దానికి అడ్జసెంట్గా ఉన్న అటు ఇటు కొన్ని మండలాల్లో కూడా మెజారిటీ పేరుకి రూరల్ మండలాలు ఉన్నాయి, కానీ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పస్ అవన్నీ కూడా కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నట్లే. ఒక పద్మనాభ మండలంలో కొన్ని డిస్టెంట్ విలేజెస్, అలాగే ఆనందపురం మండలంలో భీమనదరపాలెం లాంటి కొన్ని ఏరియాలు ఎక్కడైతే కొంచెం చివరికి ఉన్నాయో అవి తప్ప భీమిలి రూరల్ మండలం కానీ లేకపోతే ఆనందపురం కానీ మెజారిటీ గ్రామాలు అర్బన్లో కలిసిపోయి ఉన్నాయి. ఒక పక్క అర్బన్లో ఫాస్ట్గా డెవలప్మెంట్ స్కోప్ ఉంటుంది అనేది ఒక ఇంప్రెషన్ పబ్లిక్లో కూడా ఉంది, లోకల్గా కూడా అందరూ కోరుకుంటారు. కాబట్టి మినిస్టర్ గారు చెప్పిన ప్రతిపాదన గురించి మా నాయకులందరితో కూడా ఒక సమావేశం పెట్టి మాట్లాడడం జరిగింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అనూహ్యంగా యాక్చువల్ పద్మనాభం మండలం కొంచెం రెసిస్టెన్స్ వస్తుందేమో, వాళ్ళకు కొంత ఇన్కన్వీనియంట్గా ఉండదేమో అని చెప్పని అనుకోవడం జరిగింది. కానీ యునానిమస్గా పద్మనాభ మండల నాయకులు అందరూ కూడా ఏకాగ్రీవంగా మా మండలం మొత్తాన్ని కల్పండి సార్ అని చెప్పిన వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొచ్చారు. విశాఖను దేశంలోని నెంబర్ 1 సిటీగా నిలబెట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు ఎంపీ శ్రీభరత్. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. committees. So we will take that under, but I just want to highlight some of the points. ఇప్పుడు మన్రేగాలో 40,000 మంది ఎంప్లాయ్ అయి ఉన్నారు in our parliament. We have in the projects that are ongoing, only 500 works have been completed in the last 5 years. 5,600 works are not completed.
and the data on the sanctioned projects is also completely outdated. అసలు కరెంట్ స్టాటస్ ఏంటి అనేది తెలియదు. అండ్ ఎవరు చూస్తారండి మన్రేగా? సో మై రిక్వెస్ట్ ఇస్, one is number of people employed, how much work is happening, how much expenditure is happening, but the approach should be project based. What are the projects that are sanctioned and what is the purpose of the project? A project valla is there any benefit to the village or to the town anedi we need to assess very carefully, and we should complete those redundant works. Ikkada tavesi akkada petti, akkada tavesi ikkada petti, it does not serve any purpose. The purpose of Manrega was that during the off season agriculture laborers should have some livelihood కాబట్టి పెట్టాం. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మా టీంతో డిస్కస్ చేస్తే దే డోంట్ వాంట్ టు వర్క్ ఇన్ అగ్రికల్చర్, ఇదే బెటర్ వాళ్ళకి, అగ్రికల్చర్కి 2 times 3 times కడితే కానీ అక్కడికి వెళ్ళి పని చేయట్లేదు, ఇక్కడ ఉండిపోతున్నారు అనేది వైడ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. సో యూ ప్లీజ్ టెల్ us why these projects are not completed. 5,600. యాక్చువల్లీ ఇందులో 2 రకాల వస్తుంటాయి సార్. ఒకటి నగరంలో ఉన్న రౌడీ షీటర్లందరికీ పోలీస్ కమిషనర్ సంకబ్రత బాగ్జీ హెచ్చరికలు జారీ చేశారు. రౌడీ షీటర్లు వెంటనే నగర బహిష్కరణలో వెళ్లిపోవాలని లేదా జైల్లో మగ్గిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. నగరంలో అసాంఘిక కార్యక్రమాలకు రౌడీ షీటర్లు అండగా నిలిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నేను చార్జ్ తీసుకున్నాను విశాఖపట్నం నగర్ కమిషనర్ పోలీస్గా. ఆ రోజు నుండి నేను ప్రతి పోలీస్ ఆఫీసర్కి చెప్తున్నాను, మన నగరంలో రౌడీ షీటర్ జైలు బయట తిరగడానికి లేదు. 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, రౌడీ షీటర్స్ అందరూ జైలు లోపల ఉండాలి, లేకపోతే జిల్లా బయట ఉండాలి, లేకపోతే వాళ్ళు ఇష్టం ఉంటే పాడిపోవచ్చు కూడా, కానీ బహిరంగంగా తిరగడానికి వీల్లేదు. అందుకే రౌడీ షీటర్స్ అందరి మీద ప్రివెంటెడ్ డిటెన్షన్ ప్రపోజల్ పెట్టి లోపలికి పంపిస్తున్నాం. వాళ్ళు ఏదైనా అఫెన్స్ చేస్తే అరెస్ట్ చేసి జైలు పంపిస్తున్నాం. రౌడీస్ అందరూ ఈ జిల్లా వదిలేసి పారిపోవాలి, జిల్లాలో మాత్రం ఉండడానికి వీల్లేదు. చిన్న తప్పు చేసినా మేము కేసు కట్టి అరెస్ట్ చేసి జైలు పంపిస్తాం. డిజర్వింగ్ క్యాండిడేట్స్ మీద జిల్లా బహిష్కరణ ఇది కూడా ఆర్డర్ కూడా పాస్ చేస్తాం. కొంతమంది వెనక బయటికి రాకుండా వెనక నుండి నడిపిస్తారు కొత్త వాళ్ళతో, వాళ్ళకి కూడా ఏ విధంగా మెసేజ్ ఇస్తారు? ఇప్పుడు ముందుకు రాకుండా వెనక నుండి నడిపించినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మేము వాళ్ళ మీద కూడా కఠిన చర్య తీసుకుంటాం. ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, అటువంటి రౌడీస్ ఎటువంటి క్రిమినల్ కాన్స్పిరసీ చేస్తే వెనక నుండి నడిపిస్తూ ఏదైనా అఫెన్స్ కమిట్ చేస్తే మా ఫోన్ నంబర్, పర్సనల్ ఫోన్ నంబర్ మీ అందరి దగ్గర ఉంది. 7995095799. పగలు కానీ రాత్రి కానీ 24/7 ఎప్పుడైనా ఈ నంబర్కి కాల్ చేసి వాట్సాప్ ద్వారా, SMS ద్వారా, లేకపోతే డైరెక్ట్గా కాల్ చేసి నాకు తెలియజేయండి. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ముస్లిం వక్ఫ్ భూముల సంరక్షణకు హామీనిచ్చిన విశాఖ ఎంపీ. దక్షిణ నియోజకవర్గంలో మత పెద్దలు, నాయకులతో ముఖాముఖిలో పాల్గొన్న శ్రీభరత్. పట్టణీకరణలో భాగంగా పద్మనాభం, ఆనందపుర ప్రాంతాలను విశాఖ మున్సిపాలిటీలో విలీనం చేసేందుకు ఏకగ్రీవ ఆమోదం. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. రౌడీ షీటర్లు నగరం వదిలి పారిపోవాలి, లేదంటే ఉపేక్షించేది లేదన్న నగర పోలీస్ కమిషనర్ సంకబ్రత బాగ్జీ. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.